అందరూ ఇల్నెస్ డాక్టర్స్ కాదు, వెల్నెస్ డాక్టర్స్. రోగం వచ్చిన తర్వాత కాపాడే వాడు దేవుడైతే, రోగం రాకుండా కాపాడే మనం కూడా అబ్సల్యూట్లీ దేవుళ్ళతో సమానం. ఎందుకు అంటే ఈ రోజున ఎంతో మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. బట్ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ ప్రాబ్లం రావడానికి గల కారణాన్ని ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పుడు వరకు ఎక్కడా కూడా స్టార్ట్ చేయలేదు. ఎంతో మంది వెల్నెస్ సెంటర్స్, న్యూట్రిషన్ సెంటర్స్ రన్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి తెలిసింది వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ ఎలా ఇస్తే పేషెంట్లకి బాగుంటుంది, లేదా ఆ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూస్ ఏంటి, ఇవి మాత్రమే వాళ్ళకి గైడ్ చేయగలుగుతారు. బట్ ఒక సిస్టమ్ లో ఒక హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఒక డయాబెటిక్ రివర్సల్ ఎలా చేయాలి, నేను కూడా మీకు పీపీటీ మీకు జస్ట్ చూపిస్తాను. నేను లాస్ట్ టైం ఒక ముగ్గురు వ్యక్తుల్ని, సికేడి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు నన్ను అడిగారు, మీ దగ్గర సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు కదా, దాన్ని రివర్సల్ లో చేయొచ్చా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అయితే మాకు లాస్ట్ 3 క్లాసెస్ దాని గురించే జరిగింది అనమాట. జస్ట్ ఆ పీపీటీ మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. దీంట్లో నేను తెలుసుకున్నది ఏంటి, అసలు డిప్లొమా చేయడం వల్ల మనకి ఆ, ఏంటి లాస్ అవుతుంది, అసలే ఎందుకు ఒక సికేడి ప్రాబ్లం ఉన్న వ్యక్తికి వాటర్ కంటెంట్ లిక్విడ్ అనేది ఎందుకు తగ్గించాలి, వాళ్ళకి ఇచ్చే డైట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నిజంగా నేనైతే ఆ ఆశ్చర్యపోయాను అనమాట. ఓ మనము కూడా కిడ్నీ సికేడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డైట్ మనం సజెస్ట్ చేయొచ్చా అనే విధంగా ఆ క్లాస్ జరిగింది. ఇక్కడ చూడొచ్చు, డైలీ మీల్ ప్లాన్, ఎవరైతే సికేడి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తికి మనం ఎలాంటి డైట్ ఇవ్వాలి, వాళ్ళు అసలు లిక్విడ్ ఎంత తీసుకోవాలి, వాళ్ళు తీసుకునే లిక్విడ్ 100% యూరినరీ ట్రాన్స్లేట్ ద్వారా బయటకు వెళ్ళకపోతే వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్పారు. అసలు అంటే ఇప్పుడు నేను 100% సికేడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్టేజ్ 4 లో ఉన్న వ్యక్తికి నేను ఎలాంటి డైట్ ఇవ్వాలో నాకు తెలుసు. సికేడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లిక్విడ్, నాట్ ఓన్లీ వాటర్. ఇక్కడ చూడొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక కప్పు ఉప్మా అండ్ యాపిల్ హాఫే తీసుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు యాపిల్ తీసుకునే వాళ్ళలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలాంటిది ఇవ్వచ్చు, టీ విత్ లిమిటెడ్ మిల్క్ ఒక బ్రేక్ఫాస్ట్ లో కావచ్చు, లంచ్ ఒక వైట్ రైస్ 1 కప్పు, ఏది కర్రీ ఇవ్వాలి, ఎలాంటి దాంతో పాటు గ్రేప్స్ చూడదు, 5 to 6 గ్రేప్స్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తిని మనం ఎలా రివర్సల్ చేయాలి, ప్రతి దాని గురించి క్లుప్తంగా అంటే ఫ్రెండ్స్, ఈ రోజు డాక్టర్స్ ఎంతో మంది డయాలసిస్, సికేడి వచ్చిన ప్రాబ్లం ఆ వ్యక్తికి ఎలా డయాలసిస్ చేయాలి, తను ఎప్పుడెప్పుడు రమ్మనాలి ఇదే చెప్తున్నారు. బట్ ఆయన ఎలాంటి మీల్స్ తీసుకోవాలి, అసలు ఆయనకి ఒక వాటర్ లిక్విడ్ ఎందుకు డాక్టర్స్ లిమిటెడ్ గా పెడతారు, మరి ఆ లిక్విడ్ క్రాస్ చేయకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. అయితే ఇలాంటి సిస్టమ్ అంతా ఏ కంపెనీలో కూడా మీ ప్రొడక్ట్స్ ఏంటి, మన ప్రొడక్ట్స్ ఎలా సపోర్ట్ అవుతాయని చెప్పడం వేరు, ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం ఎలా సజెస్ట్ చేయొచ్చు అని చెప్పే వన్ అండ్ ఓన్లీ సిస్టమ్ డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ డైట్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ వెల్నెస్ కోచ్. అయితే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక వెల్నెస్ కోచ్ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతి చిన్నదానికి కూడా డాక్టర్ మీద డిపెండ్ అయిపోతాం. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కానీ మనం ఎప్పుడు డిపెండెంట్ గానే బతికేస్తున్నాం, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇన్కమ్ విషయంలో కావచ్చు, ప్రతి దాని విషయంలో. అయితే ప్ర- ఇప్పుడు ఎమర్జెన్సీలో కాపాడే డాక్టర్ మీద మనం ఎప్పుడు డిపెండ్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, నాకు ఏ చిన్న సిమ్టమ్ కనిపించిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్ గుర్తొచ్చేది. ఫస్ట్ నాకు నా హెల్త్ ఏంటి, అసలు హెల్త్, నా హెల్త్ ఎలా ఉంది, నా బాడీ ఏం చెప్తుంది నాకు అసలు అని చెప్పేసి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేయాలంటే మనం హెల్త్, ప్రతి ఎడ్యుకేషన్ అవసరమో లేదో కానీ ప్రతి ఒక్కరి హెల్త్ ఎడ్యుకేషన్ అయితే కావాలి. మన బాడీ సిమ్టమ్స్ ఏంటి, మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, అలాంటి ఒక హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తీసుకొచ్చింది హెల్త్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఈ సిస్టమ్ ని రన్ చేయడానికి తనకున్న ఒకే ఒక అస్త్రం హెల్త్ గ్లోబల్ అకాడమీ. ఓకే, వెల్కమ్ టు మై ప్రెజెంటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ మీ అందరికి ఈ రోజు అసలు ఈ హెల్త్ గ్లోబల్ అకాడమీ హెడ్ ఎవరు, అసలు ఈ కోర్స్ ఏంటి, ఈ కోర్స్ లో మనకి ఏమేమి నేర్పిస్తారు, ప్రతి దాని గురించి క్లియర్ కట్ గా
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ప్రెజెంటేషన్ అండ్ వెల్కమ్ టు హెల్త్ గ్లోబల్ అకాడమీ. హెల్తీ గ్లోబల్ అకాడమీ హెడ్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ కుర్కులా సార్, సారు నాట్ ఓన్లీ న్యూట్రినిస్ట్ అండి. సారు చెప్పుకోవాలనుకుంటే యూకే యుఎస్ఏ లో కూడా తను ఒక క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. చీఫ్ న్యూట్రిషనిస్ట్, ఐఎస్ఓ కన్సల్టెంట్, ఫుడ్ అండ్ కన్సల్టెంట్, హైజీనిక్ ఆడిటర్, ఒక ప్రోడక్ట్ ని ఎలా డెవలప్ చేయాలనేది ఒక ఎక్స్పర్ట్ కూడా తను. అలాగే అందుకే మన క్లాస్ చెప్పేటప్పుడు మనం అడిగే డౌట్స్ కూడా ఎలా రిలీవ్ చేయొచ్చో కూడా డైరెక్ట్ సారే మనకి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వచ్చు, ఫుడ్ ని మనం మెడిసిన్ లో ఎలా వాడొచ్చు అనేది ప్రతిదీ క్లియర్ గా చెప్తారు. అలాగే సీనియర్ పేషెంట్ కేర్ న్యూట్రినిస్ట్ అంటే ఏంటి అంటే, ఇది సార్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ లో ట్రీట్మెంట్ ఉండదు. అలాగే మనం ఫస్ట్ లో చూసాం ఒక అమ్మాయికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ లో తన లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, తన ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా తనకి రివర్సల్ జరగదు. కొన్నిటికి ఫుడ్డే మెడిసిన్ గా పనిచేస్తుంది. మెడిసిన్ తో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా అంటే తాత్కాలికంగా తగ్గించగలుగుతాము, కానీ ఒక్క ఫుడ్ తో మాత్రం తన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం రెడీ చేయగలగచ్చు. అలాంటి ఎంతో మందికి వైద్య శాస్త్రంలో ఇది సాధ్యం కాదు అనే ఎన్నో కేసెస్ లో సార్ మంచి రిజల్ట్స్ ఇచ్చారు. బట్ సార్ ఏవినైతే సార్ మాకు ఈ సారే గౌతమ్ కుర్కులా హెడ్ మనకి ట్రైనింగ్ ఇచ్చేది అండ్ మనకి అవేర్నెస్ హెల్త్ కోచ్ ప్రోగ్రామ్ కి హెడ్ అని చెప్పేసి మనకి ఒక ఏవి కూడా కంపెనీ ఇవ్వడం జరిగింది. మీ అందరికి అది ప్లే చేసి చూపిస్తాను. At the heart of every great academy is a leader with knowledge, experience, and vision. Healthic Academy proudly presents its guiding light. Mr. Gautam Kodukula, a global nutrition expert with over 14 years of excellence in the field of wellness. With double master's degrees in food science and nutrition from the University of Huddersfield and the University of Leeds in the UK. Mr. Gautam brings international expertise with Indian insight. A certified chronic disease reversal expert. His career has touched lives across industries. As a chief nutritionist, ISO consultant, hygiene auditor, product development strategist, and more. His holistic, science-backed approach to healing is now shaping the next generation of nutrition and wellness coaches. Under his leadership, Healthic Academy isn't just teaching. It's transforming. Mr. Gautam Kodukula, the mind of a scientist, the heart of a mentor, and the future of wellness education. ఓకే, సార్ గురించి చూసారు కదా. అయితే మరి సారు చెప్పే విధానం ఎలా ఉంటుంది? అసలే మనకి సార్ చెప్పేది మనకి హెల్త్ గురించి అనగానే చాలా మంది నాకు అర్థం అవుతాయో లేదో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. బట్ మనకి క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యే విధంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది కొన్ని వీడియోస్ అయితే మీకు నేను రెడీ చేశాను. ఒకసారి మీకు అవి కూడా అసలు ఏంటి, మనం ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, ఒక డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, అసలే మనం గ్రోసరీస్ లో కావచ్చు లేదా ఒక సూపర్ మార్కెట్ లో కావచ్చు, మనం ఏదైనా ఒక వస్తువు బై చేయాలంటే ఫస్ట్ మనం దాంట్లో ఏమేమి చెక్ చేస్తే అది బై చేయాలనేది సార్ మాటల్లోనే మనం విన్నాం. హాయ్, ఫుడ్ లేబుల్స్ ని ఒక ప్రో లాగా మనం ఎలా చదవచ్చు? హౌ టు రీడ్ ఫుడ్ లేబుల్స్ లైక్ ఎ ప్రో. ఫస్ట్ థింగ్, మనం ఏ ఫుడ్ అయితే మనం కొనుక్కున్నాం గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు జస్ట్ దాన్ని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పినప్పుడు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అలాగే ఇంగ్రీడియంట్స్ అని రాసి ఉంటాయి. ఈ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ లో మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఎంతైతే కార్బోహైడ్రేట్స్ మోతాదు తక్కువగా ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫైబర్ కంపల్సరీ ఉండేలా చెక్ చేసుకోండి. దాంట్లో సెకండ్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే యాడెడ్ షుగర్స్. యాడెడ్ షుగర్స్ మాక్సిమం 0లో ఉండేలా చూసుకోండి లేదా మినిమం లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్, సోడియం కంటెంట్. సోడియం కంటెంట్ హై ఉంటే గనక అది ఖచ్చితంగా మీకు ఊబకాయాన్ని లేదా అధిక బరువుని తీసుకొచ్చే దానికి సహాయపడుతుంది. కాబట్టి వీటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆ ఫుడ్ లేబుల్స్ని మీరు చూసుకోవాల్సిన దాంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్లో అలాగే మీరు చూసుకోవాల్సింది ట్రాన్స్ ఫ్యాట్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. హార్ట్లో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఫామ్ అవడం తగ్గిపోతుంది. నెక్స్ట్, వాటర్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటున్న జ్యూసెస్లో కానీ లేకపోతే ఎనీ
న్యాచురల్ జ్యూసెస్ కానీ ఇవి చూసుకున్నప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ చూసుకోండి, అది కాన్సన్ట్రేటెడా లేకపోతే షుగర్స్ యాడ్ చేసినవా లేకపోతే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ మొత్తం మాక్సిమం షుగర్ లోంచి వచ్చినవా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ మినిమం బేసిక్ మనకు నాలెడ్జ్ పెంచుకుంటే ఒక ప్రో లాగా మీరు ఏ గ్రోసరీ షాప్కి వెళ్ళినా మంచి ఫుడ్స్ని అలాగే మీకు అవసరమైన హెల్త్కి బాగా సహాయపడే ఫుడ్స్ని మీరు కొనుక్కోవచ్చు. లంచ్. సో లంచ్లో ది బెస్ట్ బ్యాలెన్స్డ్ పోర్షన్స్ అంటే కనుక 50% అంటే మనం తీసుకునే ఆహారంలో 50% కార్బోహైడ్రేట్స్ ఉండి మిగతా 50%లో 25% to 30% ప్రోటీన్స్, 20% to 15% అంటే 15 to 20% ఫ్యాట్స్, ఇంకొక 5 to 10% ఫైబర్. ఈ విధంగా కనుక మనం అరేంజ్ చేసుకుని మన ప్లేట్ని కలర్ఫుల్గా కనుక పెట్టుకోగలిగితే అది చాలా మంచి బ్యాలెన్స్ చేసే లంచ్ మీల్ అవుతుంది. వెజిటేరియన్స్ అయితే ఎక్కువ గ్రీన్స్ అలాగే క్యారెట్స్ కానీ క్యూకుంబర్స్ కానీ ఉండేలా చూసుకోండి. ఈ నాన్ వెజిటేరియన్స్ ఎంత మీట్ తిన్నా దాంతోపాటు కంపల్సరీ ఒక వెజిటేరియన్ కర్రీ ఉండేలా చూసుకోండి. ఇది మీకు కాన్స్టిపేషన్ రాకుండా చూసుకుంటుంది. ఈవినింగ్ స్నాక్ రికమెండెడ్ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ. మార్నింగ్ 11 o'clock కనుక మీరు ఆఫీస్లో ఉండి మీటింగ్స్లో బిజీగా ఉంటే కనుక మీరు తీసుకునే ఒక బివరేజ్ లైక్ బటర్ మిల్క్ ఇలాంటి ప్రోబయోటిక్స్ యాడ్ చేయడం కూడా యాడెడ్ అడ్వాంటేజ్. దట్ టు సమ్మర్లో చాలా బెనిఫిట్. ఎనీ సీజన్లో బటర్ మిల్క్ అనేది మీ బాడీకి ఒక ప్రోబయోటిక్లా హెల్ప్ అవుతుంది. అది మీరు స్నాక్గా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్లో జనరల్గా మనం ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ సమోసాలు కానీ బజ్జీలు కానీ తినడానికి ట్రై చేస్తాం. ఈ ప్లేస్లో గనక ఒక ఫ్రూట్తో పాటు ఒక కీరా క్యారెట్ యాడ్ చేసి తినగలిగితే చాలా మంచిది. చాలా మందికి ఉన్న ఒక మైండ్లో ఎప్పుడు మైండ్ బాబ్లింగ్ క్వశ్చన్, ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తినాలి? బెస్ట్ టైం, ది బెస్ట్ టైం మిడ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో లేదా డిన్నర్కి లంచ్కి మధ్యలో ఈ టైంలో మనం ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ చాలా ఆహారానికి మంచిది. అలాగే మన ఆరోగ్యానికి మంచి చేసి మన గట్ని స్ట్రెంగ్ చేసి మన ఎనర్జీని బూస్ట్ చేస్తాయి అంటే ఎలాంటి ఫ్రూట్స్ తిన్నా దాంతోపాటు ఒక కీరా కానీ క్యారెట్ కానీ అంటే క్యూకుంబర్స్ కానీ క్యారెట్స్ ఇవి యాడ్ చేయండి. మీ బాడీకి ఫైబర్ని కూడా యాడ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన ఎనర్జీని సస్టైనబుల్ రిలీజ్ అంటాం. అంటే ఎంత రిలీజ్ కావాలో మన బాడీ ఎంత అవసరం కావాలో బాడీ అంత యూజ్ చేసుకుంటూ వెళ్తుంటుంది ఈ స్పెసిఫిక్ టైమింగ్స్లో కనుక మీరు ఫ్రూట్స్ పెట్టుకోగలిగితే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూసారా చాలా క్లియర్ గా మనకి అర్థమయ్యేటట్టు చెప్పడం కాదండి, అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది సార్ ఒక ప్రోలా చెప్తారు. అంటే ఈ పాయింట్ అవతల వ్యక్తికి ఎలా చెప్తే బాగుంటుంది అనే దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పడం జరుగుతుంది. ప్రతి క్లాసు మనకి చెప్పాలంటే ఒకసారి ఆ క్లాస్ విన్న తర్వాత ఓకే ఈ పర్సన్ ని నేను ఓకే ఇది సపోజ్ మాకు జరిగే లాస్ట్ క్లాసెస్ లో కావచ్చు, ఫైబర్ అంటే ఏంటి, వాటర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, ఇవన్నీ ఓకే ఫైబర్ అంటే మనం ఏ ఫుడ్ నుంచి మనం తీసుకోవచ్చు అనేది ప్రతి దాన్ని క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తారు సార్. ఎందుకంటే మేమందరం ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ సార్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఫస్ట్ టైం వరల్డ్ లోనే ది బెస్ట్ టైం డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ డైట్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంటాం. ఎందుకు ఫస్ట్ టైం అంటున్నానంటే ఆయుర్వేదానికి న్యూట్రిషన్ కి సెపరేట్ పార్ట్స్, అంటే ఆయుర్వేదానికి సంబంధించినంత ఒక కోర్స్ అయితే న్యూట్రిషన్ సంబంధించినంత ఒక కోర్స్. వీటికి డిఫరెంట్ వేలో మనం సర్టిఫికేషన్ తీసుకోవాలి. బట్ ఒక పీజీ డిప్లొమా లాగా ఒక కంపెనీ హెల్తీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ హెల్తీ గ్లోబల్ అకాడమిక్ ఎలాంటి సర్టిఫికేషన్ ఇస్తుందంటే డిప్లొమాలో ఆయుర్వేదాన్ని న్యూట్రిషన్ కాంబినేషన్ లో ఒక హెల్త్ వెల్నెస్ కోచ్ ప్రోగ్రామ్ గా మనకి ఇస్తుంది. అంత వండర్ఫుల్ సర్టిఫికేట్స్ మేము. అలాగే ఇక్కడ చూస్తే మాది ఫస్ట్ బ్యాచ్. దీంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది లాయర్స్ ఉన్నారు, అలాగే ఎంతో మంది ఉమెన్స్ అంటే ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే చాలా మంది అనుకుంటారు ఇది ఎవరు చేయొచ్చు సార్ కోర్స్ అంటే, హెల్త్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఒక లాయర్కి హెల్త్ అవసరమే, పోలీసులకి హెల్త్ అవసరమే, ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ అనేది కావాలి, ఒక స్కిల్ కావాలి. ఇలా ఎంతో మంది ఉన్నారు అని చాలా మంది అంటారు సార్ నేను ఇది కోర్స్ ఎవరికి పంపొచ్చే, ఎవరు తీసుకుంటారని చెప్తే ప్రతి ఒక్కరి కోర్స్ తీసుకోవచ్చు. 10+2 ఉన్న ప్రతి ఒక్కరు. అది ఏంటనేది మనం ముందు వెర్షన్లో ఇంకా మాట్లాడుకుందాం. అయితే నేనేమంటానంటే ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. మరి డాక్టర్స్ ఉండగా మనకెందుకు ఈ కోర్సు, డాక్టర్స్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నారు కదా అంటే ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డాక్టర్ చదివే దాంట్లో 95% మనకు వచ్చిన రోగాన్ని లేదా వచ్చిన సిమ్టమ్స్ ఎలా తగ్గించాలనే దానికి మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని ప్రివెన్షన్ గా ఎలా కాపాడుకోవాలనే దానికి నాలెడ్జ్ ఉండదు. అసలు ఒక డాక్టర్ గురించి మన ఏపీ స్టేట్ సీఎం గారు ఏమంటున్నారు ఒకసారి ఆయన చెప్పలేదు. చాలా మంది డాక్టర్లంతా పేషెంట్లే.
అంటే మనం చెప్పే మనకుండే నాలెడ్జ్ని వేరే వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప మనం ప్రాక్టీస్ చేయడాలి. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేలు ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు చేయాల్సింది మళ్ళీ చెప్తున్నా, న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి. యాక్చువల్ గా ఆయన చెప్పే వ్యూలో అంటే గవర్నమెంట్ కూడా వెల్నెస్ సెక్టార్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. డాక్టర్స్ ఎలా ఉన్నా సరే మనము అసలు ఫస్ట్ మనకి ఏంటి న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటి, అసలు ఆ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాలి అనే విషయంలో మనకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వెల్నెస్ కోసం దృష్టి పెట్టిందో గవర్నమెంట్ కి కావాల్సిన వ్యక్తులు కూడా వెల్నెస్ సెక్టార్ లో ఉండే వాళ్ళే కావాలి. అలా చూస్తే ఇక్కడ చూడొచ్చు న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సారీ ఎన్నో వీడియోస్ హిందీలో ఉంటాయి. మోడీ సార్వి ఆయన మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి న్యూట్రిషన్ లేదని ఎన్నో వీడియోస్ లో చెప్పారు. అవి మీ గ్రూప్స్ లో కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేయాలంటే మనం వైద్యుడి వద్ద కన్నా ముందు ఒక వెల్నెస్ కోచ్ వద్దకి వెళ్ళాలంట. ఎందుకంటే వెల్నెస్ కోచ్ అసలు రోగం రాకుండా కాపాడడాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తారు. వచ్చిన రోగాల యొక్క సిమ్టమ్స్ తగ్గించడానికి డాక్టర్స్ ప్రయత్నిస్తారు. అంటే మనం ఎమర్జెన్సీలో డాక్టర్లే దేవుళ్ళు, బట్ అసలు ఆ ఎమర్జెన్సీ క్రియేట్ అవ్వకుండా చేయడానికి కంపల్సరీ మన దగ్గర కోచెస్ ఉండాలి. ఎందుకు మరి డాక్టర్స్ కి ఎందుకు అంత సిమ్టమ్స్ ఎందుకు ట్రీట్ చేస్తారంటే వాళ్ళకి వచ్చే సబ్జెక్ట్ లో 95% డ్రగ్ గురించి ఉంటుంది. వచ్చిన రోగాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది దాని గురించి ఉంటుంది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అసలు మన సెల్యులర్ సిస్టమ్ ఏంటి, మన సెల్యులర్ కి ఏది ఇంపార్టెంట్, మన హెల్దీ సెల్ఫ్ మెయింటైన్ చేస్తే హెల్దీ బాడీ అవుతుంది. ఇవన్నీ మనకు వెల్నెస్ సెక్టార్ లో మాత్రమే నేర్పిస్తారు. ఇల్నెస్ సెక్టార్ లో ఈ పర్సన్ కి ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, ఆ ఎమర్జెన్సీ నుంచి తనని ఎలా కాపాడాలనేదే డాక్టర్ వేలో ఉంటుంది అనమాట. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో ఒక వ్యక్తికి మాత్రమే తెలుసు మనకి, ఓకే క్యాన్సర్ అవునండి ఎవరో ఒక వ్యక్తి తెలుసు అని. కానీ ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని వందల మంది వేల మంది చిన్న పాపలతో సైతం క్యాన్సర్ కి గురవుతున్నారు. దాని గురించి జస్ట్ అవగాహన కూడా లేదు. ఎంతో మంది క్యాన్సర్ని ఎలా తగ్గించుకోవాలంటే ఓన్లీ కీమోస్ మీద డిపెండ్ అయిపోతుంది. అసలు క్యాన్సర్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా మార్చుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ ని డైట్ ని ఏదైతే ఉందో అది స్టాండ్ బై గా తీసుకోవాలి. అదంతా వదిలేసి ఓన్లీ ట్రీట్మెంట్ మీద చాలా మంది డిపెండ్ అయిపోతున్నారు. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం మన సబ్జెక్ట్ ఏదైతే మనకు ఉందో దాంట్లోంచి మనం ఇవ్వగలం. అయితే ఏడాదిలో 55 కోట్ల బీపీ షుగర్ మాత్రలు జనాలు తీసుకున్నారు. అయితే ఏంటి అని చూస్తే కనుక చాలా మందికి తెలుసు ఈ రోజుల్లో ఆ బీపీ షుగర్ వల్ల చాలా మంది పర్సన్స్ డెత్ వరకు వెళ్తున్నారు. వాళ్ళు మెడిసిన్ వాడుతూ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే మెడిసిన్ వాళ్ళకి తాత్కాలికమైన ట్రీట్మెంట్ మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే మనం బీపీని షుగర్ని రివర్సల్ చేయగలుగుతామో, అంటే ఒక డయాబెటిక్ పర్సన్ ని రివర్సల్ చేయాలంటే ఆయన లైఫ్ స్టైల్ ఏమేమి మోడిఫికేషన్ చేసుకోవాలి, అసలే ఒక డయాబెటిక్ కి ఎందుకు గురవుతున్నాం, ఇవన్నీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి మెడిసిన్ నుంచి దూరం చేసేలా మనం ప్రయత్నం చేయొచ్చు ఈ కోర్సుకు. అలాగే చూడొచ్చు యూట్యూబ్ చూసి వెయిట్ లాస్ డైట్ యువకుడి మృతి. అసలు మనందరికి తెలియని విషయం ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ తోని వెయిట్ లాస్ అవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మన బాడీకి సిపిఎఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి. మన డైలీ మనం చేసే వర్కౌట్స్ కావచ్చు, లేదా మనం చేసే జనరల్ గా మనం వాకింగ్ చేయవచ్చు. మనం చేసే పనికి ఫస్ట్ మనకు బాడీకి మజిల్కి ప్రోటీన్ కావాలి, ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ కావాలి, అలాగే మంచి కొవ్వు పదార్థాలు మనకు కావాలి. అందుకే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అనేది కంపల్సరీ. మనం వెయిట్ లాస్ లో కూడా ప్రోటీన్ పౌడర్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఆ బాడీకి ఎప్పుడైతే మంచి ప్రోటీన్ ఇవ్వగలుగుతామో అప్పుడు తన మజిల్ స్ట్రెంత్ కానీ అండ్ బోన్ స్ట్రెంత్ కానీ తను కోల్పోడు వెయిట్ లాస్ లో. చాలా మంది వెయిట్ లాస్ లో ఎలా ప్రోగ్రామ్ చేస్తారంటే తినడం మానేస్తే వెయిట్ లాస్ అవుతాం అనుకుంటాం, కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మనం గైడ్ చేయగలుగుతాం ఈ కోర్స్ త్రూ. ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ గవర్నమెంట్ చూస్తుంది ఈ రోజు. యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని ఎటువంటి వాళ్ళు క్వాలిఫికేషన్ లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా వెల్నెస్ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ కూడా దీని మీద చెక్ పెట్టింది. గవర్నమెంట్ ఆస్క్ వెల్నెస్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ టు డిస్ప్లే క్వాలిఫికేషన్. మీకు అసలే ఆరోగ్యం గురించి చెప్పడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్.
అని గవర్నమెంటే ఒక జీవో రిలీజ్ చేయబోతుంది. ఇది ఈ వాళ్ళే కాదు, ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఒక హెల్త్ గురించి మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఇమీడియట్ గా ఆ వీడియో టేక్ చేసి మీరు ఈ హెల్త్ గురించి చెప్పడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయని కానీ వాటికి కూడా మన సర్టిఫికేట్ అనేది సపోర్ట్ అవుతుంది. ఒక హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ లా కూడా మనం తయారవ్వచ్చు. హెల్త్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్, హెల్త్ అకాడమీ. అప్పుడు వంటిల్లే వైద్యశాల, ఇంట్లో పిల్లల్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే మనం ఎలా మన ఫుడ్ ఇంట్లో వంటిల్లే వైద్యశాల అనేవారు కదా, వంటింట్లో ఉన్న ఆహార పదార్థాలతోనే వాళ్ళకి రెడ్యూస్ చేసేవారు. ఒక దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఏమొచ్చినా సరే. ఇప్పుడు మినిమం నాలెడ్జ్, ఇప్పుడు ఉండే ఆడవాళ్ళ మినిమం నాలెడ్జ్ లేదండి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దగ్గుదే హాస్పిటల్, తుమ్మిదే హాస్పిటల్, ఏది జరిగినా ఫస్ట్ హాస్పిటల్ వైపే చూస్తున్నారు. అసలే మన వంటిల్లే వైద్యశాల, కిచెన్ టు క్లినిక్. మీరు కిచెన్ కు మాత్రమే పరిమితం కాదు, మీరు ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఈ కోర్స్ త్రూ మీరు ఇంటి దగ్గరే ఉంటూ మీ సొంత ఇంట్లోనే ఒక వెల్నెస్, ఒక డిజిటల్ వెల్నెస్ క్లినిక్ రన్ చేయవచ్చు. బాగుండు, ఆడవాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఏదైనా వర్క్ చేస్తే బాగుండు, నాకు ఏదైనా మంచి స్కిల్ అవకాశం ఉంటే బాగుండు. ఎంతో మంది ఎదురు చూస్తున్నారండి. ఇంటి దగ్గరే ఉంటూ ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ గా వాళ్ళని తయారు చేయొచ్చు మనం. అలాంటి అవకాశం మన డిప్లొమా ఆయుర్వేదిక్ కోర్సులో ఉంది. మరి ఒక సర్వే, ప్రెసిడెంట్స్ రీసెర్చ్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేసిందండి. రేపు అసలు హెల్త్ వెల్నెస్ కోచింగ్ కి అసలు మార్కెట్ ఉందా అని ఒక 2024లో సర్వే చేస్తే 19.61 USD బిలియన్ డాలర్స్ ఉన్న మార్కెట్ నెక్స్ట్ 10 years లో, అంటే 2034కి 37.96 బిలియన్ డాలర్స్ కి ఎదగబోతుంది కంపెనీ. అంత మార్కెట్ సైజ్ ఉందండి. ఇది ఏదో చిన్న సంస్థ కాదండి ప్రెసిడెంట్స్ రీసెర్చ్ అనేది. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, ప్రెసిడెంట్స్ రీసెర్చ్ అనే సంస్థ ఎటువంటి సర్వేలు చేస్తుంది అనేది. అసలు రేపు పొద్దున వీళ్ళకి మార్కెట్ ఉంటుందా లేదా, లేదా ఈ ప్రోడక్ట్ కి అసలు వాల్యుబుల్ ఉంటుందా లేదని ప్రతి ఒక్క దాని మీద ఒక సర్వే నిర్వహించిందంటే 100% అది గ్రోత్ ఇన్ ద ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఓన్లీ వెల్నెస్ కోచింగ్ ఇండస్ట్రీ. అలా చూస్తే అసలు మన ఇండియాలో ఇది నీడెడ్ ఉందా, అది ప్రెసిడెంట్ రీసెర్చ్ అనేది వరల్డ్ వైడ్ అది సర్వే చేసింది. అసలు మన ఏరియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా దీనికోసం నీడెడ్ ఉంది ఈ కోర్స్ చేయడం వల్ల అనుకుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ 10,000 మంది వాలంటీర్లు కావాలండి వాళ్ళకి. ఎలాంటి వాలంటీర్స్ కావాలంటే వాళ్ళకి న్యూట్రిషన్ ఆహారంపై అవగాహన ఉండాలి ఫస్ట్. వాళ్ళు ఆ అవగాహనని చిన్నపిల్ల అంటే మొక్క స్థాయిలోనే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్ నుంచి బయటపడతారు అనేది ప్రతిదీ వాళ్ళకి గైడ్ చేసే వ్యక్తి కావాలి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మొక్క స్థాయి నుంచే వాళ్ళకి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక న్యూట్రిషన్ డాక్టర్ లాగా మనం ట్రీట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు యుఎస్డి, ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ వెల్నెస్ కోచింగ్ ఇన్ ఇండియా 8.1 బిలియన్, గ్లోబల్లీ ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్న మార్కెట్ అంటండి. అలా చూస్తే ఇంకొక సబ్జెక్ట్ ఉంది, 6వ తరగతి నుంచి ఆయుర్వేద పాఠాలు నేర్పించాలంటండి. ఎందుకు ఆయుర్వేద పాఠాలు? ఒకప్పుడు మనందరికీ తెలుసు ఆయుర్వేదం అంటే అమ్మ లాంటిది, మనం ఏదైతే అని చెప్పేసి ఒక సిమ్టమ్ కూడా నేను చాలా సార్లు చూసాను. ఆయుర్వేదం అంటే అమ్మ లాంటిదని. అంటే ఒక ఆయుర్వేదం మన బాడీని ఎలా ట్రీట్ చేసుకోవాలి, సెల్ఫ్ గా ఎలా ట్రీట్ చేసుకోవాలని నేర్పేది ఆయుర్వేదం. మనం తీసుకునే ఆహారమే ఔషధంలా పనిచేసేది ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేదం గురించి ఈ రోజు ఎడ్యుకేట్ చేయాలి ప్రతి ఒక్కరికి. 6వ తరగతి నుంచి ఆయుర్వేద పాఠాలు చెప్పడానికి ఎన్ఈపి ఒక సంస్థ, ఒక భాగం, ఒక సబ్జెక్ట్, సైన్స్ లో ఒక సబ్జెక్ట్ కింద పెట్టబోతుందండి. ఎన్సిఆర్టి డిపార్ట్మెంట్ ద్వారా ఇది వెల్నెస్ ఇండస్ట్రీ గ్రోయింగ్ గురించి వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి. మరి ఈ సబ్జెక్ట్స్ అన్ని ఎవరు చెప్తారు? ఆయుర్వేద టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఈ రోజు? ఏ స్కూల్కి వెళ్ళినా ఆయుర్వేద డాక్టర్ మీరు ఎక్కడ చూసారా? లేదు. అంటే ఫ్యూచర్ ఆల్సో ఇక్కడ. అలాగే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రీసెంట్ గా 2025 10వ నెలలో వచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో 107 పోస్టులు వెయిటింగ్ గవర్నమెంట్ తీయబోతుంది. ఏది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో 107 పోస్టులు తీశారు. అయితే ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి 51 పోస్టులు ఓన్లీ ఆయుర్వేద గురించే ఉన్నాయి. మనం దీనికి క్వాలిఫైడ్. ఎందుకు అంటే ఇది ఒక కాంట్రాక్ట్ బేస్ లో తీసుకున్నారు. ఆయుష్ డాక్టర్, ఆయుర్వేదాన్ని న్యూట్రిషన్ కలగలిపి మనం ఎడ్యుకేట్ అవుతున్నాం కాబట్టి మనకి ఫ్యూచర్ ఆయుర్వేదాలో న్యూట్రిషన్ వెల్నెస్ కోచింగ్ లో గ్రోయింగ్ ఉందని మనకి ఇవి చూస్తే తెలుస్తుంది. మరి ఈ కోర్సులో మనకి ఏమి అసలు ఏం వస్తుంది, మనకి ఏం సిలబస్ కవర్ అవుతుందని చూస్తే
5 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి డైట్ ప్లాన్స్ ఇవ్వాలి, స్కూల్ చిల్డ్రన్స్ కావచ్చు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎలాంటి డైట్ ప్లాన్ ఇవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి డైట్ ప్లాన్ ఇవ్వాలి, ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ ప్లాన్ ఇవ్వాలి, థైరాయిడ్ గురించి కానీ, పీసీఓడి గురించి కానీ, డయాబెటిక్ పర్సన్కి ఎలాంటి డైట్ ప్లాన్, ప్రతిదీ మనకు ఒక సిలబస్ లో కవర్ చేస్తారండి. ఇక్కడ 80 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే చెప్పాలంటే ఒక మాటలో 80 రకాల సబ్జెక్ట్స్ మీకు. అసలు ఇది మరి 80 రకాల సబ్జెక్ట్స్ అంటున్నారు, నాకు ఎంత టైం పడుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంటానికి ఏం లేదండి. వీక్లీ 2 days ఉంటుంది, 9 months ఉంటుంది ఈ కోర్సు. ఆన్లైన్ లోనే ఉంటుంది. డైరెక్ట్ మీరున్న చోటే ఉంటూ మనం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవచ్చు 100%. అలా చూస్తే మనకి అసలు ఏం నేర్పిస్తారు, ఆ 80 మాడ్యూల్స్ ఏంటని చూస్తే, ఇంట్రడక్షన్ ఆయుర్వేద అండ్ మోడర్న్ న్యూట్రిషన్ అండ్ ఇంట్రడక్షన్ టు న్యూట్రిషన్, మైక్రో న్యూట్రిషన్స్ అంటే ఏంటి, మ్యాక్రో అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి, వాటర్ అంటే ఏంటి, అసలు ఒక బాడీని వెయిట్ లాస్ చేయాలంటే ఒక న్యూట్రిషన్ అసెస్మెంట్ ఎలా చేయాలి, బిఎంఐ ఎలా చేయాలి, బిఎంఆర్ ఎలా చేయాలి, వాళ్ళకి రికమెండెడ్ డైటరీ అలౌన్సెస్ ఎలా ఉంటుంది, ఒక స్పోర్ట్స్ ఫిట్నెస్ న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలి, మనం ఒక డయాబెటిక్ పర్సన్కి ఎలా ఇవ్వాలి, ఒక మెనూ ప్లానింగ్ అంటే ఒక పర్సన్కి నేను ఒక ప్రాబ్లమ్కి ఒక మెనూ ప్లానింగ్, తన తినే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ తీసుకునే డిన్నర్ వరకు ఎలాంటి డైట్స్, ఒక మెనూ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి, ప్రతిదీ స్కిన్ కేర్ కానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, ఫీమేల్ డిసీజెస్ ఏంటి, ప్రతి దాని గురించి, వెయిట్ గెయిన్ డైట్స్, ఫ్యాటీ లివర్, ఎనీమియా, ఓవరాల్ గా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ 80 మాడ్యూల్స్ లో. అంటే ఈ రోజు మనం బయట చూస్తే కన్నుకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, గుండెకో డాక్టర్, ఇలా విడివిడిగా డాక్టర్స్ ఉన్నారు. బట్ ఒక హ్యూమన్ బాడీకి ఒక డాక్టర్ లా మనం ట్రీట్ చేయొచ్చు. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి ఎలాంటి సంస్థలు సర్టిఫికేషన్స్, మనకి అచీవ్మెంట్ ఎలా ఇస్తుంది సర్టిఫికేషన్ అని చూస్తే కనుక, AAA ఒక అమెరికన్ అక్రిడిటేషన్ ఇవ్వడం జరుగుతుంది, సిపిడి ఒక లండన్ అక్రిడిటేషన్, ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన సర్టిఫికేషన్ వస్తుంది ఒక స్కిల్ ఇండియా తరఫున, అలాగే నాబెట్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఈ అన్ని సంస్థల నుంచి మనకి సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సిపిడి మెంబర్షిప్ వాళ్ళు ఏమంటున్నారంటే, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీట్ గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఉన్న ఎడ్యుకేషన్ అనేది మనకి హెల్తీ గ్లోబల్ అకాడమీ త్రూ ప్రొవైడ్ చేస్తున్నారు. సిపిడి అంటే కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. మనం ఈ సిపిడి సంస్థ వాళ్ళు మనకి ఇచ్చిన మెంబర్షిప్ అండి, ఇది ఇంటర్నేషనల్లీ వెరిఫైడ్ కార్డ్. మనం ఈ ఇంటర్నేషనల్ వెరిఫైడ్ కార్డ్ ఎందుకు అంటే, యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక ఇండియాలో, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్నెస్ క్లినిక్ పెట్టాను. రేపు వద్దు నాకు యూకేలోనో యుఎస్లోనో ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. అక్కడ కూడా నేను ఒక వెల్నెస్ సెంటర్ రన్ చేయాలనుకుంటే నాకు ఇంటర్నేషనల్ లైసెన్స్ కావాలి. ఇది యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్, అంటే గ్లోబల్లీ మనం ఎక్కడైనా సరే ఈ ఇంటర్నేషనల్ వెరిఫైడ్ కార్డ్తో మనం వెల్నెస్ కోచ్గా ఉండొచ్చు. మన ప్రొఫైల్ అనేది గ్లోబల్గా విజిబుల్ అయ్యేలాగా టోటల్ కంపెనీ ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబోతుంది. అలాగే ఒక రికమెండేషన్ లెటర్, ఈ కోర్సు మన హెల్తీ గ్లోబల్ అకాడమీలో చేయడం ద్వారా మనకు ఒక రికమెండేషన్ లెటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే, ఈ రోజుల్లో ఎంతో మంది సెలబ్రిటీస్ కి డైట్ ప్లానర్స్ కావాలి, ఒక డైటిషియన్ కావాలి. అలాంటి వాళ్ళ దగ్గర మనం వర్క్ చేయాలనుకునేటప్పుడు, సోన్ పర్సన్ మా దగ్గర ఈ కోర్స్ చేశారు, ఇన్ని మంత్స్ ఈ కోర్స్ చేశారు, ఇతనికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మన స్టార్ రేటింగ్ ఏంటని ప్రతిదీ అక్కడ మెన్షన్ చేసి మనకు ఒక రికమెండేషన్ లెటర్. అలాగే ఇన్స్టిట్యూట్ లో, హాస్పిటల్స్ లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక డాక్టర్ కింద ఒక డైటిషియన్ అవసరం ఉంది. ఆయన టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తే ఆ టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది డైట్ ప్లాన్ చేయడానికి ప్రతి హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ, ప్రతి స్కూల్లో ఒక డైటిషియన్ అవసరం ఉంది ఫ్యూచర్ లో. దానికి మన సర్టిఫికేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. హెల్తీ గ్లోబల్ అకాడమీ త్రూ మనం ఒక న్యూట్రిషన్ సెంటర్ పెట్టాలనుకుంటే ఆ కంపెనీ నుంచి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఇస్తుంది. అలాగే మన న్యూట్రిషన్ సెంటర్ కి సపోర్ట్ అయ్యే విధంగా ఒక వెల్కమ్ లెటర్ చేసి మనం ఒక సర్టిఫికేషన్ లా మనం పెట్టుకోవచ్చు. ఒక న్యూట్రిషన్ సెంటర్ ని మనం ఇండివిజువల్ గా రన్ చేసుకునే అవకాశం ఈ కంపెనీ మనకు కల్పిస్తుంది అనమాట. అయితే హౌ డు ఐ స్టార్ట్, నేను అసలు ఈ కోచ్ ప్రోగ్రామ్ ని ఎలా స్టార్ట్ చేయగలను, నాకు ఏమన్నా కావాలని చూస్తే మీరు 10+2 అనేది మ్యాండేటరీ అండి, కంపల్సరీ. మీకు ఏదైతే సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైనా సరే +2 ఇంటర్మీడియట్, ఐటీఆ, పాలిటెక్నికల్, ఏదైనా మీరు టెక్నికల్ కోర్స్ చేసినా కానీ దీనికి సపోర్ట్ అవుతుంది. బయట చాలా కోర్సెస్ ఉన్నాయి కదా, మరి ఈ కోర్సు దీంట్లోనే ఎందుకు చేయాలి అని మనం చూస్తే, మనం హెల్తీ గ్లోబల్ అకాడమీలో ఈ కోర్స్ గురించి సైన్అప్ చేసేటప్పుడు హెల్తీ గ్లోబల్ వారు కొన్ని రకాల
మనకి బెనిఫిట్స్ అనేవి అందిస్తున్నారు. అవి ఏంటనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే మీరు హెల్తీ గ్లోబల్ అకాడమీలో ప్రొఫెషనల్లీ మీరు డైట్ అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ వెల్నెస్ కోచ్ అవుతారు. బట్ ఈ కంపెనీలో ఒక మేనేజర్ ర్యాంక్ కూడా మీకు జనరేట్ చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే సైన్ అప్ చేస్తారో అప్పుడు మీకు ఒక మేనేజర్ ర్యాంక్ అనేది కంపెనీలో హెల్తీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు స్పెషల్ గా ఒక బ్రాండ్ కార్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది, హెల్త్ బ్రాండ్ కార్డ్. ఈ బ్రాండ్ కార్డ్ ఎందుకు అంటే రేపొద్దున మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ బ్రాండ్ కార్డ్ మీకు సపోర్ట్ అవుతుంది. అది ఎలా సపోర్ట్ అవుతుందని ముందు ముందు మనం చూడొచ్చు. మీరు ఈ హెల్తీ గ్లోబల్ అకాడమీలో చేయడం వల్ల హెల్తీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న కొన్ని రకాల సప్లిమెంట్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మీకు బై వన్ గెట్ వన్ అవ్వడం జరుగుతుంది లైఫ్ టైం. అంటే సపోజ్ ఒక డయాబెటిక్ పర్సన్ కి ఎలాంటి ప్రొడక్ట్స్ ఇస్తే బాగుంటుంది, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మన హెల్తీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నాయి. అలాంటి ప్రొడక్ట్స్ మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అది సజెస్ట్ చేసేటప్పుడు మీకు బై వన్ గెట్ వన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా మీకు ప్లస్ గా, అంటే సపోజ్ నేను బై వన్ గెట్ వన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక ఇద్దరు డయాబెటిక్ పర్సన్స్ ఉన్నారు, నేను కంపెనీ నుంచి ఒక కిట్ కొంటే 2 కిట్స్ వస్తాయి, ఇద్దరికి నేను ఇవ్వచ్చు. బట్ ఇద్దరి దగ్గర ఒక అమౌంట్ మాత్రమే మనం కంపెనీకి పే చేస్తాం, ఒక అమౌంట్ డైరెక్ట్ మనం సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది. అయితే దానితో పాటు ఆథరైజర్ డిస్ట్రిబ్యూటర్ గా ఈ కంపెనీలో మనం ఉండొచ్చు. ఫ్రెండ్స్, అది ఎందుకు ఈ ఆథరైజర్ డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డైరెక్ట్ మనం ఒకవేళ ఈ రోజు బయట ఎక్కడైనా కోర్స్ చేసి మనం రేపు పొద్దున మన లైఫ్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు మనం ఏదో ఒక కంపెనీ దగ్గర డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది పర్చేస్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఫ్రీగా అయితే అది మనకు ప్రొవైడ్ చేయరు. సపోజ్ నేనే ఉన్నాను, ఒక హెచ్పి ల్యాప్టాప్ లేకపోతే సమ్ ఏదైనా బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ నేను వాళ్ళ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర నాకు డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది కావాలి. మరి అది మనకు ఫ్రీగా ఇస్తారా? ఎవరు? కొన్ని లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ మనకి మనకి ఆ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. బట్ హెల్త్ డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు కోచ్ డాష్ బోర్డ్ ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఇది ఒక డిజిటల్ వెల్నెస్ క్లినిక్. అయితే ఈ కోచ్ డాష్ బోర్డ్ ఎందుకు మనకి ఉపయోగపడుతుంది అంటే కనుక, ఒక డిజిటల్ క్లినిక్, సపోజ్ ఈ రోజు నాకు ఒక 10 మెంబర్స్ క్లయింట్స్ ఉన్నారు, రేపు వాళ్ళు ఒక 20 మెంబర్స్ అవుతారు, 30 మెంబర్స్ అవుతారు. వాళ్ళకి నేను డైరెక్ట్ గా ఫాలోఅప్ చేయలేకపోవచ్చు. దానికి కోచ్ డాష్ బోర్డ్ అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఏఐ త్రూ మనం ఆ క్లయింట్స్ అందరినీ హ్యాండిల్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనకి ఫిల్ రిమైండర్, సార్ సపోజ్ ఒక పర్సన్ కి నేను ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేశాను, ఆ ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తనకి నేను గైడ్ చేసి ఉంటాను. బట్ తను తీసుకుంటున్నాడా లేదా అనేది నాకు అది ఒక రిమైండర్ ఫ్లోలో మనకి ఆ డిజిటల్ క్లినిక్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. అలా చూస్తే మనకి స్పెషల్ ప్రైజ్ కిందే ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ కోర్స్ వర్త్ వచ్చేసరికి 1,40,000, బట్ 1,18,000 కే ఈ కోర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం పెట్టే 1,18,000 లో 1,10,000 మన బ్రాండ్ కార్డ్ లోనే లోడ్ చేస్తుంది. అంటే మీరు మీ ఫ్యూచర్ కోసం 1,10,000 మీకోసం మీరు డిపాజిట్ చేసుకున్నారు అని ఈ కోర్సు ఉద్దేశం అనమాట. అంటే రేపు పొద్దున మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేయాలనుకునేటప్పుడు ఈ బ్రాండ్ కార్డ్ యూజ్ చేసి మనం ప్రోడక్ట్ అనేది బయింగ్ చేయవచ్చు. మన హెల్తీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఒక డిజిటల్ ఏటీఎం కార్డ్ అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు ఈ హెల్త్ బ్రాండ్ కార్డ్ త్రూ మీకు బై వన్ గెట్ వన్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. మీరు ఈ 1,10,000 కోసం మీరు ఎంతో మందిని రీచ్ చేయవలసిన అవసరం లేదు. మీకు ఒక 5 మెంబర్స్ క్లయింట్స్ ఉంటే చాలు, వాళ్ళకి 3 months కోర్స్ గా ఇస్తే మీరు పెట్టిన 1,18,000కి 1,10,000 మీకు 100% క్యాష్ రీబ్యాక్ అయిపోతుంది. అటువంటి ఆపర్చునిటీలో మీరు ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ వెల్నెస్ ఎడ్యుకేషన్ అనేది అవసరం, ప్రతి ఒక్కరికి నీడెడ్. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడాలి ఈ కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు మయూరి సార్. నేను జాయిన్ అయ్యాను ఈ వెల్నెస్ కోచ్ గా. నేను మనీ కట్టి జాయిన్ అయ్యాను. బట్ ఇది ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కోర్సు, ఆ డీటెయిల్స్ ఎలా అని? యాక్చువల్ గా మీరు ఏ బ్యాచ్ లో స్టార్ట్ అయ్యారో ఆ బ్యాచ్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేయబడుతుంది. సపోజ్ మేము అందరం ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాం. ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్ గా మేము మార్చి నుంచి దాని గురించి ఫస్ట్ బ్యాచ్ కలెక్ట్ చేసుకుంటే జూన్ లో మాకు క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అలాగే మాక్సిమం
థర్డ్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది. ఒకవేళ మీరు రీసెంట్ గా సైన్ అప్ అయి ఉంటే కనుక మీకు ఫోర్త్ బ్యాచ్ లో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ మీకు క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. మీకు ఒక షెడ్యూల్ కూడా వస్తుంది, ఏ టైంలో ఏ కోర్స్ ఉంటుంది, దేని గురించి మీకు ఎడ్యుకేట్ చేయబోతున్నారని. అది ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయ్యాం కాబట్టి ఈ మంత్ లోనే మేము ఫీజు కట్టి జాయిన్ Yes, అయ్యాం actual కాబట్టి గా మీరు మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ చేస్తారా? ఒక వాట్సాప్ ఛానల్లో పెట్టి అలా వస్తుందా ఈ ఇన్ఫర్మేషన్? ఎస్ మేడం. యాక్చువల్ గా మీ అందరికి మీకు కంపెనీ నుంచి కాల్ వస్తుంది డైరెక్ట్ గా. కంపెనీ నుంచి కాల్ వచ్చి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారు. అవి మీరు వాళ్ళకి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఆ వాట్సాప్ చేస్తే మీ ఎవరైతే ఫోర్త్ బ్యాచ్ యాక్చువల్ గా ప్రతి బ్యాచ్ కి 50 మందితో బ్యాచ్ స్టార్ట్ చేసేవారు. ఫస్ట్ మీ ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి 100+ మెంబర్స్ తో ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ 78 మెంబర్స్ ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్నారు, ఈ కోర్స్ అడ్మిషన్ తీసుకుని ఉన్నారు. మీ అందరికి త్వరలోనే క్లాస్ స్టార్ట్ అవబోతుంది. అక్కడ నుంచి జూన్ నుంచి మనకి 9 months కోర్స్ ఉంటుందా అప్పటికి, లేదా నెక్స్ట్ మంత్ నుంచి 9 months ఉంటుందా? యాక్చువల్ గా ఫస్ట్ బ్యాచ్ కి మాకు జూన్ మంత్ నుంచి స్టార్ట్ అయింది. మాకు మార్చ్ కి కంప్లీట్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్. అలాగే మీరు ఒకవేళ జనవరిలో కనుక మీ క్లాస్ స్టార్ట్ అయితే కనుక మీకు జనవరి నుంచి 9 months కోర్స్ ఉంటుంది. ఓకే. ఈ ఎగ్జామ్స్ మనకి ఎలా అండి? ఈ సర్టిఫికేషన్ రావడానికి ఎగ్జామ్స్ అనేది 5 ఎట్లా ఉంటుంది? అసెస్మెంట్ ఆఫ్లైన్ ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ కూడా ఆ. ఆన్లైన్. 5 అసెస్మెంట్స్ మాత్రమే ఆఫ్లైన్ ఉంటుంది. అంటే అలాగే ఆఫ్లైన్ అంటే ఎక్కడ? అంటే ఏ సెంటర్స్ వైజ్ ఇస్తారా? నాకు కొంచెం అర్థం కాలేదు. గా ఎక్కువ మంది ఏ ఏరియా నుంచి ఉంటే ఆ ఏరియాకి సరౌండింగ్స్ లో ఒక 5 అసెస్మెంట్స్ అనేవి కంపెనీ కండక్ట్ చేస్తుంది. యాక్చువల్గా మా ఫస్ట్ బ్యాచ్ లో ఇంకా అసెస్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. అది తెలిస్తే ఏ ఏరియాలో ఆ అసెస్మెంట్స్ ఉంటాయి అనేది మీకు క్లారిటీ కూడా ఇస్తాం. అంటే మాది నెల్లూరు అండి, అందుకని చెప్పి ఇది కూడా డిస్ట్రిక్టే కదా, ఇక్కడ ఏమైనా కండక్ట్ చేసేది అవకాశం ఉంటుందా అందుకని యాక్చువల్గా ఆ అడిగాను. 5 అసెస్మెంట్స్ కంపెనీ ఎలా కండక్ట్ చేస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ మేబీ ఇప్పుడు 7th ప్రోగ్రామ్ లో మాకు అది ఫస్ట్ బ్యాచ్ కి ఆ అసెస్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నేను ఓకే, ఫస్ట్ ఓకే, థ్యాంక్ యూ.